హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ వీడియో ద్వారా తీసుకొస్తున్నానండి. సో ఇక్కడ టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ అని చెప్పేసి టాప్ హైర్ అనే ఒక స్టార్టప్ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసిందండి. టాప్ హైర్ అనేది స్టార్టప్ టెక్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో మనకు టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్. సో ఇది స్టార్టప్ కాబట్టి మనకు ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు వితౌట్ ఎక్స్పీరియన్స్తో. సో ఎవరైనా మంచి జాబ్ సంపాదించాలి వితౌట్ ఎక్స్పీరియన్స్తో డిగ్రీ ఉంటే అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వితౌట్ ఒక్క రూపాయి కూడా ఫీజుతో మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎక్స్పీరియన్స్తో. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, తప్పకుండా వీడియో చూడండి. సో ఓకే, ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, సో ప్రతి వీడియోలో అడుగుతున్నాను నేను. సో మీరు వీడియోస్ చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఒక్క చిన్న లైక్. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా మీ దగ్గరికి తీసుకురావడానికి అనమాట. తప్పకుండా లైక్ చేస్తారు కదా. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్స్ అనేవి లింక్డ్ఇన్లో స్పాట్ అయ్యాయండి. టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ అని చెప్పేసి టాప్ హైర్ కంపెనీ వాళ్ళు 13 రోజుల క్రితం ఈ జాబ్ని పోస్ట్ చేశారండి. ఓకే, సో క్లియర్. సో ఇక్కడ మనకి ఈ టాప్ హైర్ అనే కంపెనీ ఏంటి అని చెప్పి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కిందికి రండి. అబౌట్ అస్ కింద చూడండి. టాప్ హైర్ ఈజ్ ఏ రిక్రూట్మెంట్ మార్కెట్ ప్లేస్. ఓకేనా, ఇది ఒక రిక్రూట్మెంట్ మార్కెట్ ప్లేస్ అంట. సో అంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఏవైతే ఉంటాయో వాళ్ళకు మ్యాన్ పవర్ని సప్లై చేసే కంపెనీ ఈ టాప్ హైర్ అనేది. ఓకేనా, సో చూడండి, దట్ మేక్స్ ఇట్ ఫాస్ట్ అండ్ ఈజీ ఫర్ టాప్ టెక్ కంపెనీస్ ఇన్ ఇండియా టు హైర్ ద టాప్ 2% ఆఫ్ ఇంజనీర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, డేటా సైంటిస్ట్ అండ్ డిజైనర్స్. ఓకేనా, టాప్ టెక్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకు సో ఇంజనీర్స్ని, ప్రొడక్ట్ మేనేజర్స్ని, డేటా సైంటిస్ట్లని, అలాగే డిజైనర్స్ని సో ఈ యొక్క టాప్ హైర్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు మ్యాన్ పవర్ని. ఓకేనా, సో క్లియర్ కదా. అంటే ఈ టాప్ హైర్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ పిక్డ్, అంటే ఎవరైతే రైట్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని ఇక్కడ వీళ్ళు హైర్ చేసుకొని సో పెద్ద పెద్ద కంపెనీలకు మనం వీటి ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన పని ఏంటి అని చెప్పి చూసుకుంటే చూడండి, జాబ్ డిస్క్రిప్షన్. సో మనకి ఇక్కడ ఏ టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ విల్ వర్క్ అలాంగ్ సైడ్ అకౌంట్ మేనేజర్స్ అండ్ హెల్ప్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ది క్లయింట్. సో క్లయింట్స్ అంటే ఎవరండి? టెక్ కంపెనీస్ వాళ్ళు. ఆ యొక్క క్లయింట్స్తో అకౌంట్ మేయర్స్ అయితే వర్క్ చేస్తుంటారు. ఈ అకౌంట్ మేయర్స్ కింద మనం హెల్ప్గా ఉండాలి. ఎందుకు? అండర్స్టాండ్ ద హైరింగ్ నీడ్స్ ఆఫ్ ది క్లయింట్స్ అసైన్ టు యూ. మనకి ఎవరైతే ఆ క్లయింట్స్ని అసైన్ చేస్తుందో కంపెనీ, సో ఆ కంపెనీ యొక్క నీడ్స్ ఏంటి అంటే మన క్లయింట్స్ అనేవాళ్ళు టాప్ టెక్ కంపెనీస్ అనమాట. వాళ్ళ నీడ్స్ ఏంటి, ఎలాంటి క్యాండిడేట్స్ని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సజెస్ట్ రిలవెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది టాలెంట్ పూల్. సో టాలెంట్ పూల్ నుంచి మనము సో ఈ కంపెనీస్కి రైట్ క్యాండిడేట్స్ని సజెస్ట్ చేయాలి. సో పలానతను బాగా టాలెంట్ ఉంది అని చెప్పి సజెస్ట్ చేయాలి మీరు. ఓకేనా, సో ఇలాంటి వర్క్ అనమాట. ఆన్ బోర్డ్ క్లయింట్స్ అండ్ ఎన్ష్యూర్ దే అండర్స్టాండ్ హౌ బెస్ట్ టు యూజ్ ద టాప్ హైర్ ప్లాట్ఫామ్. సో ఆన్ బోర్డ్ క్లయింట్స్కి మీరు అంటే టాప్ హైర్ కంపెనీ ఏం చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందని మీరు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పవలసి ఉంటుంది. మేనేజ్ క్యాండిడేట్ స్టేటస్ అండ్ కమ్యూనికేషన్ ఆన్ అవర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అయితే వర్క్ అయితే. చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనిస్తూనే ఉంటారు కదా నాకు తెలిసి, ఏంటంటే ఏ జాబ్ నేను పరిచయం చేసినా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, రిటర్న్ స్కిల్స్ అని అడుగుతూనే ఉన్నారు కదా ప్రతి జాబ్కి. నేను అందుకే చెప్తున్నాను, ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, సో ఇంగ్లీష్లో మీకు కొంచెం తక్కువగా అంటే నాలెడ్జ్ ఉంటే మాత్రం భయపడద్దండి. ఖచ్చితంగా దానిపైన కృషి చేయండి. అది కూడా ఒక లాంగ్వేజ్ మాత్రమే. సో మీకు గ్యారంటీ వస్తుంది. సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడడము, క్లాసెస్ వినడము, సో బాగా ట్రై చేయండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఖచ్చితంగా ఫ్లూయెంట్గా మీరు మాట్లాడగలరు అనమాట. సో ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఇంకా ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ పైన మంచి పట్టు సాధించండి. ఇది మాత్రం నేను చెప్పే టిప్ అనమాట. సో ఈ జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ గ్యారంటీ వస్తుంది. మన ఛానల్ మీరు ఫాలో అవుతుంటే ఏదో ఒక ఆపర్చునిటీ మీకు తగులుతుందన్నమాట. ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్. సో ఇంకా వితౌట్ ఎక్స్పీరియన్స్ నేను మీకు అలాంటి జాబ్సే పరిచయం చేస్తాను. ఓకేనా, సో క్లియర్. సో ఇకపోతే ద స్కిల్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద డిజైర్డ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది క్లయింట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి మనము షార్ట్ లిస్ట్ చేయాలి క్యాండిడేట్స్ని, అలాంటి వర్క్. ఓకేనా, ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి. సో అలాగే కన్సిస్టెంట్
బిజినెస్ ఆల్వేస్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ పైప్ లైన్ వితౌట్ ఎ నీడ్ ఆఫ్ రిమైండర్స్ ఫాలోఅప్స్ ఏ డిజైర్ టు వర్క్ ఇన్ ఏ ర్యాపిడ్లీ స్కేలింగ్ స్టార్టప్. ఇది ఒక స్టార్టప్ కాబట్టి మనం డెప్త్గా డీప్గా సో మనకు ఒక ఈగర్తో మనం అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. ఓకే, క్లియర్ అనుకుంటాను. అండ్ కూడా శాలరీ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మనకు 20,000 అబోవ్ అయితే శాలరీ ఉంటుందన్నమాట. సో ఎంట్రీ లెవెల్ జాబ్ కాబట్టి ఎవరు వదులుకోవద్దు, ఇది ఫుల్ టైం జాబు. సో చిన్న చిన్న స్టార్టప్స్లోనే మనం స్టార్టింగ్లో వర్క్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేయడానికి కూడా మనకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుందన్నమాట. సో అర్థం చేసుకోండి. ఇక మీకు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈజీ అప్లై అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అడుగుతుందన్నమాట. సో వ్యూ జాబ్ పోస్ట్ అని చెప్పి ఆల్రెడీ లింక్డ్ఇన్ యాప్ ఉంటే ఓకేనా. సో అక్కడ మీరు జస్ట్ మీ రెజ్యూమ్ని ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కింద లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ఈ నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా. సో తప్పకుండా చెక్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయనిటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.